హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే మన నెల్లూరు స్టైల్లో నెయ్యి కారం దోశ అనేది మీకు చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ఆ దోశని. మీరే సూపర్ టేస్టీ అని నాకు కామెంట్ చేస్తారు. అది ఎలాగో చూసేద్దాం పదండి. నెయ్యి కారం దోశకి కావలసిన పదార్థాలు: ఎర్ర చట్నీ, పల్లీల చట్నీ, దోశ పిండి అండ్ నెయ్యి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపితేనే ఆ నెల్లూరు కారం దోశకి చాలా టేస్ట్ ఉంటుంది. అది ఎలా చూపిస్తానో చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యే వరకు చూద్దాం. ప్యాన్ వేడెక్కిందా లేదని కొద్దిగా వాటర్ చల్లుకుందామండి. వాటర్ చల్లినాక ఇప్పుడు దోశ వేసుకోవాలి. చల్ల ఫస్ట్ పల్లీల చట్నీ, నెక్స్ట్ ఎర్ర కారం. ఇదంతా దోశ మీద అప్లై చేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు. తింటే మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేస్తారు, ఇంత సూపర్ టేస్ట్గా ఉంది మీరు చేసిన వంట అని. ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. టేస్టీగా ఉంటుంది. మన నెల్లూరు స్టైలేనండి. ఫేవరెట్ అండి మన నెల్లూరులో. ఇది చాలా ఫేమస్ దోశ ఇది. నెక్స్ట్ నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ దోశకి నెయ్యే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్లై చేసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ చేయకూడదండి ఎప్పుడు దోశ కూడా. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంతే, మన నెల్లూరు నెయ్యి కారం దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎలా ఉందో మీ నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.